గత 30 రోజుల నుంచి ఎటు చూసినా కూడా బీఆర్ఎస్ వాళ్ళ యొక్క వితండవాదం చూస్తుంటే అందరికి కూడా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇది కేవలం ఎన్నికల ముందు కూడా చేశారు. నాగార్జున సాగర్ దగ్గర ఆంధ్ర రాష్ట్రం ఏదో మిగులు జనాన్ని దోసుకుపోతూ ఉంది, అక్కడ ఉన్నటువంటి నీటిని అంతా వాళ్ళే తీసుకుంటున్నారు అని చెప్పి పోలింగ్ రోజు కూడా గొడవ చేయడం జరిగింది. దాంతో పబ్బం గడుపుకోవాలనుకున్నారు. కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు. మరలా మీరు దేనికి మొదలు పెట్టారు? మేమంతా కూడా తెలంగాణ వాదులమే, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి కార్యకర్తలమే. తెలంగాణ కావాలని ఆశించాం, రావాలని ఆశించాం, తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసాం. కానీ ఈ రోజున సున్నితమైనటువంటి సెంటిమెంట్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో అధికారంలో లేరే, ఎక్కడ మీ కార్యకలాపాలకి 10 సంవత్సరాల నుంచి ఆయన అడ్డం పట్టడం జరగడం లేదే, మిగులు జలాలుంటే సముద్రంలో వృధా పోతున్నాయి కనుక వాటి మీద ప్రాజెక్టులు కడతానన్నారు. కానీ మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటండి? కృష్ణాని దోసుకుంటున్నారు, గోదావరిని దోసుకుంటున్నారని 4 రాష్ట్రాలు ఈ యొక్క సరిహద్దు ప్రాంతాల్లోకి వస్తూ ఉన్నాయి. మిగతా వారు మాట్లాడింది మేము తెలంగాణ వాళ్ళం నిజంగానే ఇక్కడి నుంచి కనుక నీటిని కనుక సౌర్యం చేయడం జరిగితే మా నాయకుడిని కూడా మేము ప్రశ్నించడం జరిగింది. కానీ నీటి సౌర్యాన్ని ఆయన తలపడలేదే. ఎక్కడ కూడా తెలంగాణ నుంచి వస్తున్నటువంటి వాటర్కి అడ్డుకట్ట తను వేయలేదే. పైన మనం ఉన్నాం, కింద వాళ్ళు ఉన్నారు. పైన ఉన్నటువంటి మనని ఎవరన్నా ఆపితే మన కర్ణాటక, మహారాష్ట్ర ఇంకేదైనా చేస్తే మనం ప్రశ్నించాలి. కానీ మిగులు జలాలు ఏవైతే గోదావరిలోకి వెళుతున్నాయో వాటిని వాళ్ళు వాడుకోవాలనుకున్నప్పుడు అసలు సమస్య ఎందుకు వచ్చిందండి? ఎవరి కేటాయింపు ఎంత? ఒకవైపు కృష్ణా బేసిన్లో కానివ్వండి, ఇటు గోదావరి రివర్ బోర్డులో కానివ్వండి, అవసరమైనప్పుడు మనకి ఎఫెక్ట్స్ అధికారాలు ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలకు మనం విన్నవించవచ్చు, కేంద్ర జోక్యాన్ని కోరొచ్చు. కానీ మీరు చంద్రబాబు నాయుడు మీద పదే పట్టం, రేవంత్ రెడ్డిని ప్రశ్నించాల్సింది. రేవంత్ రెడ్డి ఉత్తమ్ మిమ్మల్ని అడుగుతున్నారే, మీరే కొన్ని ప్రాజెక్టుకి జగన్కి అనుమతి ఇచ్చారని. ఆ రోజు రోజా ఇంట్లో విందు చేసిన తర్వాత రాయలసీమ అభివృద్ధి కోసం పాటుపడతానని మీరే చెప్పారని ఉత్తమ్ కానీ, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ మాట్లాడుతున్నారు. కానీ మీరు మాట్లాడుతుంది ఏంటి? ఏ సెంటిమెంట్ ఇప్పుడు రెచ్చగొట్టాలనుకుంటున్నారు? పరిపాలన విడిపోయినటువంటి రాష్ట్రాలకి లేని అధికారాలు మీరు కట్టబెట్టాలనుకుంటున్నారా? విడిపోయినటువంటి వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడాలనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే మీకు ఇక్కడ ఉన్నటువంటి మళ్ళా ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టుకోవచ్చు, మనుషుల్ని రెచ్చగొట్టవచ్చు, సున్నితమైన భావాలని పదిలం చేసుకొని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారా? ఈరోజు మీ కాళేశ్వరం విషయం మర్చిపోవాలంటే ప్రజలు, మీరు మాట్లాడుతున్నటువంటి పిచ్చి మాటలను మర్చిపోవాలంటే ప్రజలు, డైవర్షన్ పాలిటిక్స్లోకి మీరు వచ్చారా? నిజాలన్నీ కూడా అన్ని రాష్ట్రాలు ఎగువనున్నటువంటి రాష్ట్రాలు, దిగువనున్నటువంటి రాష్ట్రాలు పరిశీలిస్తూనే ఉన్నాయి. వారందరూ ఏదైనా నిజాలు జరిగితే కంప్లైంట్ ఇచ్చుండేవాళ్ళు కదా. మేము కూడా తెలుగుదేశం ప్రజలు ఏం కోరుకుంటున్నామంటే ఇక్కడి నుంచి నీటి కనుక అటువైపు ఆంధ్ర ప్రాంతానికి పోతే మాకు ఎవరికి ఇష్టం లేదు, కానివ్వం కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు మా జాతీయ అధ్యక్షుడు, ఆయన తెలంగాణ ప్రయోజనాన్ని చూస్తారు, రెండో వైపున ఆంధ్ర ప్రయోజనాన్ని కూడా చూస్తారు. ఆయన ఒకటే చెప్తున్నారు, నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు నా తెలుగు ప్రజలు, నాకు తెలంగాణ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కావాలి, అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కావాలి. ఎవరికి కష్టం వచ్చినా నేను సహించలేనంటున్నప్పుడు ఎన్నో సంవత్సరాల పాటు హైదరాబాద్ అభ్యున్నతి కోసం పార్టీ పుట్టినటువంటి తెలంగాణలో మేము తెలంగాణ ప్రజల క్షేమాన్ని ఎప్పుడు కూడా కాంక్షిస్తాం. ఇంకా మమ్మల్ని ఆంధ్ర పాలకులు అంటున్నావు. ఆంధ్ర పాలకులు ఎవరయ్యా? 10 సంవత్సరాల పాటు నువ్వు పరిపాలనలో ఉన్నావు, నీ పరిపాలనలో అవకతవకలు జరిగినాయి, నీ దగ్గర అన్యాయాలు జరిగినాయి. వాటిని ప్రశ్నించాల్సింది పోయి 10 సంవత్సరాల కింద ఎప్పుడో ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద పదే నోరు పారేసుకొని పబ్బం గడుపుకోవాలనుకుంటే ఇది కరెక్ట్ కాదు.